వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మా తిరుపతిలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ తల్లిని అయితే చూపించాలనుకుంటున్నానండి. అదే అండి పుష్ప 2 మూవీలో ఉంది కదండి జాతర సీను, అదేనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి ఆర్చ్. కొత్తగా అయితే ఈ ఆర్చ్ని కట్టారండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి రైట్ సైడ్లో అయితే వస్తుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి పుష్ప 2 మూవీలో జాతర సీన్ ఉంది కదండి, ఫైట్. ఆ జాతర సీన్ అనేది ఇక్కడైతే తీశారండి. మరి లోపలికెళ్ళి ఈ గంగమ్మ తల్లిని చూసేద్దాం పదండి. మనం ఇక్కడ ఆర్చ్ బయట చూసుకున్నట్టయితే శ్రీ తాతాయిగుంట గంగమ్మ తల్లి అని యేసున్నారు కదండీ. ఈ తాతాయిగుంట గంగమ్మ తల్లి జాతర అనేది సంవత్సరానికి ఒకసారి చాలా అంటే చాలా పెద్ద జాతరగా చేస్తారండి. అలాగే ఈ తాతాయిగుంట గంగమ్మ తల్లిని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చెల్లెలని కూడా ఇక్కడైతే చెప్తూ ఉంటారు. ఉన్న ప్రజలు గంగమ్మ జాతర రోజు రకరకాల వేషాలు వేసి మగవాళ్ళు ఆడవారిగా, ఆడవారు మగవాళ్ళుగా వేషాలేసి రకరకాలుగా వేషాలైతే వేస్తారండి. అలాగే ఈ అమ్మవారిని నోటుకొచ్చినట్టు బూతులైతే తిడతారండి. అలా తిట్టడం వల్ల ఇక్కడున్న గంగమ్మ వారు శాంతిస్తుందని అంటూ ఉంటారు. ఇప్పుడైతే అమ్మవారికి కొత్త గుడినైతే నిర్మిస్తున్నారండి. పాత గుడినైతే కొట్టేశారండి. పాత గుడిని కొట్టేసి కొత్త గుడినైతే నిర్మిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ, ఈ బండరాళ్ళతో ఒక కొత్త గుడినైతే నిర్మిస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇక్కడేనండి మనం లోపల నుంచి అయితే దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి ఇటు సైడ్ కూడా గుడి అయితే కంప్లీట్ అయ్యింది. ఇది చూడండి అమ్మవారికి పైన గోపురం కూడా పెట్టేశారండి. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ యెల్లో పిల్లరు. ఈ యెల్లో కలర్ పిల్లర్ అనేది పాతదండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొట్టేసున్నారు చూడండి. అప్పుడు పాతదైతే అమ్మవారికి పూజ చేసుకొని పైకొచ్చి పైనుంచి అయితే సపరేట్‌గా కిందకి దిగేదానికి ఒక రూట్ అయితే ఉందండి. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ అమ్మవారికి ఈ ప్లేస్ అనేది పొంగల్లు పెట్టుకునే ప్లేస్ అండి. అమ్మవారికి పొంగలైతే ఇక్కడ పెట్టుకుంటారు. నేను చెప్పాను కదండీ పాత రూట్ అని, ఇదేనండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్టెప్స్ లాగా. ఈ పాత రూట్ అయితే అమ్మవారిని దర్శనం అయిపోగానే పైకొచ్చి ఇలా అయితే బయటకొచ్చేదానికి ఉన్నదండి. ఇప్పుడైతే ఆ రూట్‌ని తీసేసి కొత్తదైతే కడుతున్నారండి. ఈ పొంగుబాలు కట్టే ప్లేస్ అయితే అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు బయట చూసుకున్నట్టయితే చూడండి నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. నవగ్రహాలు అనేటివి ఒక రాగి చెట్టు కింద అయితే ఉన్నాయండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ అనేది నెక్స్ట్ రాబోయే జాతరకైతే పూర్తిగా అయితే రెడీ చేసేస్తారండి. చూడండి సగం పనులైతే అయిపోయాయండి. చూడండి ఇక్కడ కూడా పని అయితే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఫ్రంట్ సైడ్ అమ్మవారి లోపల దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసానండి. అలాగే తిరుపతిలో ఉన్న చాలామంది ప్రజలైతే అమ్మవారికి కోరికలైతే కోరుకున్న తర్వాత నెరవేరిస్తే ఆ కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉప్పునైతే పోస్తూ ఉంటారండి. చాలామంది కోరికలు తీరిన తర్వాత ఈ ఉప్పునైతే తెచ్చిపోస్తూ ఉంటారు. ఇక్కడున్న ప్రజలు అలానే నమ్ముతారండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ అమ్మవారికి గుడికి ఫ్రంట్ సైడ్ ఉన్న ఆర్చ్ అండి. అంటే మనం గుడి లోపల నుంచి చూసినప్పుడు ఈ ఆర్చ్ అయితే ఇలా అయితే కనిపిస్తుందండి. ఇప్పుడైతే మీకు ఇలా కనిపిస్తుంది కానీ మా తిరుపతి జాతర అప్పుడైతే మీరు ఇక్కడ నుంచి కొంచెం కూడా లోపలికైతే వెళ్ళలేమండి. చాలామంది అంటే చాలా జనం వస్తారండి. అలాగే గత సంవత్సరం ఇక్కడ జాతర జరిపించిన వారి పేర్లైతే రాసున్నారండి. వీరు గత సంవత్సరం జాతర అయితే నడిపించిన వారండి. అలాగే మీరు చూస్తున్నారు కదండీ బయట నుంచి ఈ గంగమ్మ తల్లి ఆర్చ్ అండి. అలాగే ఈ టెంపుల్‌కి మరో ఆర్చ్ అయితే ఉందండి. ఆ ఆర్చ్‌ని కూడా మీకు చూపిస్తాను. నేను చెప్పిన మరో రూట్ అయితే ఇదేనండి. ఈ రూట్ అనేది బస్ స్టాండ్ నుంచి మార్కెట్‌కెళ్ళే రూట్‌లో అయితే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ లోపల గుడి కూడా కడుతున్నారు. అలాగే ఈ ఆర్చ్ ముందైతే మరొక అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. తిరుపతిలో ఉన్న ఇలాంటి మరెన్నో ప్రదేశాలు నేను మీకు చూపించాలనుకుంటానని వెంటనే నన్ను నమ్ము నీకు చూస్తా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.